చార్మినార్ అందానికి విశ్వసుందరుల సొగసులు తోడవడంతో చారిత్రక ప్రాంతమంతా సందడిగా మారింది. ప్రపంచ అందగత్తెల అందాన్ని చూసి పాత నగరం కొత్త ఉత్సాహాన్ని నింపుకుంది. మెరుపు తీగల మురిపాలకు చౌమహల్లా ప్యాలెస్ మురిసిపోయింది. హైదరాబాద్ వారసత్వానికి గొప్ప చిహ్నంగా ఉన్న చార్మినార్ అంతర్జాతీయ అందాల భామల్ని విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణలో ప్రధాన టూరిజం స్పాట్స్ ను చుట్టేస్తోన్న 109 దేశాల విశ్వసుందరీమణులు చార్మినార్ లో సందడి చేశారు. తెలంగాణ పర్యాటక శాఖ బస్సుల్లో వచ్చిన ప్రపంచ సుందరీమణులకు పాత బస్తీలో పాపులర్ అయిన మర్ఫా బ్యాండ్ తో స్వాగతం పలికారు. కొంతమంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మర్ఫా వాయిద్యాలకు అనుగుణంగా స్టెప్పులేశారు. చార్మినార్ ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజ్ పై గ్రూప్ ఫోటో దిగారు. చార్మినార్ గాంభీర్యాన్ని చూసి మంత్రముగ్ధులైన మిస్ వరల్డ్ పోటీదారులు చార్మినార్ అందాల్ని, చుట్టుపక్కల ప్రాంతాల్ని తమ సెల్ ఫోన్లలో బంధించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన మిస్ వరల్డ్ ప్రతినిధులకు చార్మినార్ విశిష్టతను, చారిత్రక నేపథ్యాన్ని వివరించారు టూరిజం గైడ్లు. చార్మినార్ నుంచి లాడ్ బజార్ వరకు హెరిటేజ్ వాక్ చేశారు. ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే లాడ్ బజార్ పరిసరాలు వాల్ బ్యూటీస్ రాకతో మరింత సందడిగా మారాయి. లాడ్ బజార్ లో ప్రముఖ దుకాణాల్లో సుందరీమణులు షాపింగ్ చేశారు. గాజులు, ముత్యాల హారాలు, అలంకరణ వస్తువుల్ని కొనుగోలు చేయడమే గాక మగవుల మనసు దోచేలా ఉన్న బ్యాంగిల్స్ తయారీ విధానాన్ని పరిశీలించారు. రకరకాల డిజైన్స్ లో బ్యాంగిల్స్ తయారు చేసి సుందరీమణుల్ని అట్రాక్ట్ చేశారు బ్యాంగిల్ స్టోర్స్ నిర్వాహకులు. షాపింగ్ చేసిన వారి దగ్గర నుంచి వ్యాపారులు ఎవరూ కూడా డబ్బులు తీసుకోలేదు. చౌమహల్లా ప్యాలెస్ లో ప్రభుత్వం ఇచ్చిన వెల్కమ్ డిన్నర్ ను ఆస్వాదించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విందులో పాల్గొన్నారు. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రాంతాల విశిష్టతను తెలిపే వీడియోను ప్రదర్శించారు. చౌమహల్లా ప్యాలెస్ లో నిజాం ఉపయోగించిన యుద్ధ ఆయుధాలు, నిజాం నవాబులు ఉపయోగించిన వివిధ రకాల వస్తువులు, ఓల్డ్ సిటీ సంస్కృతి సంప్రదాయాల్ని తెలియజేసే ఫోటో ప్రదర్శనల్ని తిలకించారు మిస్ వరల్డ్ భామలు. చౌమహల్లా ప్యాలెస్ లో జరిగిన ఈ ఈవెంట్ కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.